యేసుని ప్రేమ ఛానల్కి స్వాగతం. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తెలుగు డైలీ ఆడియో బైబిల్ యెషయా గ్రంథము 24వ అధ్యాయము. ఆలకించుడి, యెహోవా దేశమును వట్టిదిగా చేయుచున్నాడు. ఆయన దాని పాడుగా చేసి కల్లోలపరచుచున్నాడు. దాని నివాసులను చెదరగొట్టుచున్నాడు. ప్రజలకు కలిగినట్టు యాజకులకు కలుగును, దాసులకు కలిగినట్లు యజమానులకు కలుగును, దాసీలకు కలిగినట్లు వారి యజమానురాండ్రకు కలుగును. కొనువారికి కలిగినట్లు అమ్మువారికి కలుగును, అప్పిచ్చువారికి కలిగినట్లు అప్పు పుచ్చుకొని వారికి కలుగును, వడ్డీకిచ్చు వారికి కలిగినట్లు వడ్డీకి తీసుకొని వారికి కలుగును. దేశము కేవలము వట్టిదిగా చేయబడును, అది కేవలము కొల్ల సొమ్మగును. యెహోవా ఈలాగు సెలవిచ్చియున్నాడు. దేశము వ్యాకులము చేత వాడిపోవచ్చున్నది, లోకము దుఃఖము చేత క్షీణించిపోవచ్చున్నది. భూజనులలో గొప్పవారు క్షీణించిపోవచ్చున్నారు. లోక నివాసులు ధర్మశాసనములను అతిక్రమించి ఉన్నారు, కట్టడను మార్చి నిత్య నిబంధనను మీరియున్నారు. దాని నివాసుల చేత లోకము అపవిత్రమాయను, శాపము దేశమును నాశనము చేయుచున్నది. దాని నివాసులు శిక్షకు పాత్రులైరి, దేశ నివాసులు కాలిపోయిరి. శేషించిన మనుష్యులు కొద్దిగానే ఉన్నారు. క్రొత్త ద్రాక్షారసము అంగలార్చుచున్నది, ద్రాక్షవల్లి క్షీణించుచున్నది. సంతోష హృదయులందరూ నిట్టూర్పు విడుచుచున్నారు. తంబురల సంతోషనాదము నిలిచిపోయెను, ఉల్లసించు వారి ధ్వని మానిపోయెను. సితారాల ఇంపైన శబ్దము నిలిచిపోయెను. పాటలు పాడుచు మనుష్యులు ద్రాక్షారసము త్రాగరు, పానము చేయు వారికి మద్యము చేదాయెను. నిరాకారమైన పట్టణము నిర్మూలము చేయబడెను, ఎవడునూ ప్రవేశింపకుండా ప్రతి ఇల్లు మూయబడి ఉన్నది. ద్రాక్షారసము లేదని పొలములలో జనులు కేకలు వేయుచున్నారు. సంతోషమంతయు అస్తమించెను, దేశములో ఆనందము లేదు. పట్టణంలో పాడు మాత్రము శేషించెను, గుమ్మములు విరుగగొట్టబడెను. ఒలీవ చెట్టును దులుపునప్పుడును, ద్రాక్ష ఫలముల కోత తీరిన తరువాత పరిగె పండ్లను ఏరుకొనున్నప్పుడును జరుగునట్లుగా భూమి మధ్య జనములలో జరుగును. శేషించిన వారు బిగ్గరగా ఉత్సాహధ్వని చేయుదురు. యెహోవా మహాత్మ్యమును బట్టి సముద్ర తీరముననున్నవారు కేకలు వేయుదురు. అందును బట్టి తూర్పు దిశనున్న వారలారా యెహోవాను ఘనపరచుడి. సముద్ర ద్వీపవాసులారా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామమును ఘనపరచుడి. నీతిమంతునికి స్తోత్రమని బోధిగంతము నుండి సంగీతములు మనకు వినబడెను. అప్పుడు నేను, అయ్యో నాకు శ్రమ, నేను చెడిపోతిని. మోసము చేయువారు మోసము చేయుదురు, మోసము చేయువారు బహుగా మోసము చేయుదురు. భూనివాసి నీ మీదికి భయము వచ్చెను, గుంటయు ఉరియు నీకు తటస్థించెను. తూములు పైకి తీయబడి ఉన్నవి, భూమి పునాదులు కంపించుచున్నవి. భూమి బొత్తిగా బద్దలైపోవచున్నది, భూమి కేవలము తునకలైపోవచున్నది. భూమి బహుగా దద్దరిల్లుచున్నది, భూమి మత్తుని వలె కేవలము తూలుచున్నది. పాకవలె ఇటు అటు ఊగుచున్నది. దాని అపరాధము దాని మీద భారముగా ఉన్నది, అది పడి ఇకను లేవదు. భయంకరమైన వర్తమానము విని పారిపోవువాడు గుంటలో పడును, గుంటను తప్పించుకొనువాడు ఉరిలో చిక్కును. ఆ దినమున యెహోవా ఉన్నత స్థలమందున్న ఉన్నత స్థల సమూహమును, భూమి మీదనున్న భూరాజులను దండించును. చెరపట్టబడిన వారు గోతిలో చేర్చబడినట్లుగా వారు చేర్చబడి చెరసాలలో వేయబడుదురు. బహుదినములైన తరువాత వారు దర్శింపబడుదురు. చంద్రుడు వెలవెలబోవును, సూర్యుని ముఖము మారును. సైన్యములకు అధిపతియగు యెహోవా సీయోను కొండ మీదను యెరూషలేములోను రాజగును. పెద్దల ఎదుట ఆయన ప్రభావము కనబడును. యెషయా గ్రంథము 25వ అధ్యాయము. యెహోవా నీవే నా దేవుడవు, నేను నిన్ను హెచ్చించెదను, నీ నామమును స్తుతించెదను. నీవు అద్భుతములు చేసిదివి, సత్యస్వభావమును అనుసరించి నీవు పూర్వకాలమున చేసిన నీ ఆలోచనలు నెరవేర్చితివి. నీవు పట్టణము దిబ్బగాను, ప్రాకారము గల పట్టణము పాడుగాను, అన్యుల నగరి పట్టణముగా మరల ఉండకుండా నీవు చేసితివి. అది మరల ఎన్నడూను కట్టబడకుండా చేసితివి. భీకరుల ఊపిరి గోడకు తగిలిన గాలివాన వలె ఉండగా నీవు బీదలకు శరణ్యముగా ఉంటివి. దరిద్రులకు కలిగిన శ్రమలో వారికి శరణ్యముగాను, గాలివాన తగులకుండా ఆశ్రయముగాను, వెట్ట తగులకుండా నీడగాను ఉంటివి. కాబట్టి బలిష్ఠులైన జనులు నిన్ను ఘనపరచెదరు, భీకర జనముల పట్టణస్థులు
నీకు భయపడుదురు. ఎండిన దేశములో ఎండవేడిమి అణగిపోవునట్లు నీవు అన్యుల ఘోషను అణచివేసితివి. మేఘఛాయ వలన ఎండ అణచివేయబడినట్లు బలాత్కారుల జయకీర్తన అణచివేయబడును. ఈ పర్వతము మీద సైన్యములకు అధిపత్యగు యెహోవా సమస్త జనముల నిమిత్తము క్రొవ్విన వాటిలో విందు చేయును. మడ్డి మీదనున్న ద్రాక్షరసముతో విందు చేయును. మూలుగు గల క్రొవ్విన వాటితో విందు చేయును. మడ్డి మీది నిర్మలమైన ద్రాక్షరసముతో విందు చేయును. సమస్త జనముల ముఖములను కప్పుచున్న ముసుకును, సమస్త జనముల మీద పరచబడిన తెరను ఈ పర్వతము మీద ఆయన తీసివేయును. మరెన్నడును ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖము మీది బాష్పబిందువులను తుడిచివేయును. భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును. ఈలాగున జరుగునని యెహోవా సెలవిచ్చియున్నాడు. ఆ దినమున జనులీలాగు నందురు, ఇదిగో మనలను రక్షించునని మనము కనిపెట్టుకొనియున్న మన దేవుడు, మనము కనిపెట్టుకొనిన యెహోవా ఈయనే. ఆయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సహింతము. యెహోవా హస్తము ఈ పర్వతము మీద నిలుచును. పెంటకుప్పలో వరిగడ్డి త్రొక్కబడునట్లు మోయాబీయులు తమ చోటనే త్రొక్కబడుదురు. ఈతగాండ్రు ఈదుటకు తమ చేతులను చాపునట్లు వారు దాని మధ్యను తమ చేతులను చాపుదురు. వారెన్ని తంత్రములు పన్నినను యెహోవా వారి గర్వమును అణచివేయును. మోయాబు నీ ప్రాకారముల పొడవైన కోటలను ఆయన కృంగగొట్టును. వాటిని నేలకు అనగద్రొక్కి ధూళిపాలు చేయును. యెషయా గ్రంథము 26వ అధ్యాయము. ఆ దినమున యూదా దేశములో జనులు ఈ కీర్తన పాడుదురు. బలమైన పట్టణం ఒకటి మనకున్నది, రక్షణను దానికి ప్రాకారములుగాను బురుజులుగాను ఆయన నియమించి ఉన్నాడు. సత్యమును ఆచరించు, నీతిగల జనము ప్రవేశించున్నట్లు ద్వారములను తీయుడి. ఎవని మనస్సుని మీద ఆనుకొనును వానిని నీవు పూర్ణశాంతి గలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము. యుగ యుగములు యెహోవాను నమ్ముకొనుడి. ఆయన ఉన్నత స్థల నివాసులను ఎత్తైన దుర్గమును దిగగొట్టువాడు. ఆయన వాని పడగొట్టెను, నేలకు దాన్ని పడగొట్టెను. ఆయన ధూళిలో దాన్ని కలిపియున్నాడు. కాళ్ళు బీదల కాళ్ళు దీనుల కాళ్ళు దాన్ని త్రొక్కుచున్నవి. నీతిమంతులు పోవు మార్గము సమముగా ఉండును. నీతిమంతుల త్రోవను నీవు సరళము చేయుచున్నావు. యెహోవా నీ తీర్పుల మార్గమున నీవు వచ్చుచున్నావని మేము నీ కొరకు కనిపెట్టుకొనుచున్నాము. మా ప్రాణము నీ నామమును నీ స్మరణను ఆశించుచున్నది. రాత్రివేళ నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది. నాలోనున్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నది. నీ తీర్పులు లోకమునకు రాగా లోక నివాసులు నీతిని నేర్చుకొందురు. దుష్టులకు దయచూపినను వారు నీతిని నేర్చుకొనరు. వారు ధర్మక్షేత్రములో నివసించినను యెహోవా మహాత్మ్యము ఆలోచింపక అన్యాయము చేయుదురు. యెహోవా నీ హస్తమెత్తబడి ఉన్నది గాని జనులు దాన్ని చూడనొల్లరు. జనుల కొరకైన నీ ఆసక్తిని చూచి వారు సిగ్గుపడుదురు. నిశ్చయముగా అగ్ని నీ శత్రువులను మృంగివేయును. యెహోవా నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు. నిజముగా నీవు మా పక్షమున నుండి మా పనులన్నిటినీ సఫలపరచుదువు. యెహోవా మా దేవా, నీవుగాక వేరు ప్రభువులు మమ్ము నేలిరి. ఇప్పుడు నిన్ను బట్టియే నీ నామమును స్మరింతుము. చచ్చిన వారు మరలా బ్రతుకరు, ప్రేతలు మరలా లేవరు. అందుచేతను నీవు వారిని దండించి నశింపజేసితివి. వారికను స్మరణకు రాకుండా నీవు వారిని తుడిచివేసితివి. యెహోవా నీవు జనమును వృద్ధి చేసితివి. దేశము యొక్క సరిహద్దులను విశాలపరిచి నిన్ను నీవు మహిమపరచుకొంటివి. యెహోవా శ్రమలో వారు నిన్ను తలంచుకొనిరి. నీ శిక్ష వారి మీద పడినందున వారు విశేషముగా దీన ప్రార్థనలు చేసిరి. యెహోవా ప్రసూతి కాలము సమీపింపగా గర్భవతి వేదన పడి కలిగిన వేదనల చేత మొరపెట్టునట్లు మేము నీ సన్నిధిలో నున్నాము. మేము గర్భము ధరించి వేదన పడితిమి, గాలిని కన్నట్టు ఉంటిమి. మేము లోకములో రక్షణ కలగజేయకపోతిమి. లోకములో నివాసులు పుట్టలేదు. మృతులైన నీ వారు బ్రతుకుదురు. నా వారి శవములు సజీవములగును. మంటిలో పడియున్న వారలారా మేల్కొని ఉత్సహించుడి. నీ మంచు ప్రకాశమానమైన మంచు. భూమి తనలోని ప్రేతలను సజీవులనుగా చేయును. నా జనమా, ఇదిగో వారి దోషమును బట్టి భూనివాసులను శిక్షించుటకు యెహోవా తన నివాసంలో నుండి వెడలి వచ్చుచున్నాడు.
భూమి తన మీద చంపబడిన వారిని ఇకను కప్పకుండా తాను త్రాగిన రక్తమును బయలుపరచును. నీవు వెళ్ళి నీ అంతఃపురములలో ప్రవేశించుము. నీవు వెళ్ళి నీ తలుపులు వేసికొనుము. ఉగ్రత తీరిపోవు వరకు కొంచెము సేపు దాగియుండుము. అపోస్తలుడైన పౌలు ఎఫెసీలకు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయము. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ యందుండుటకు పిలువబడితిరి. ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. అయితే మనలో ప్రతివానికిని క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇయ్యబడెను. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. ఆరోహణమాయననగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగెననియు అర్థమిచ్చుచున్నది గదా. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలములన్నిటికంటే మరి పైకి ఆరోహణమైన వాడునై ఉన్నాడు. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులమగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఈలాగు నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలులను గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపరులను గాను, ఉపదేశకులను గాను నియమించెను. అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగురగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము. ఆయన శిరస్సై ఉన్నాడు. ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న అవయవము తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అదుకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగజేసుకొనుచున్నది. కాబట్టి అన్యజనులు నడుచుకొనున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యమిచ్చుచున్నాను. వారైతే అంధకారమైన మనస్సు కలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవంలో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు. వారు సిగ్గులేని వారయుండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమను తామే కాముకత్వమునకు అప్పగించుకొనిరి. అయితే మీరు యేసును గూర్చి విని ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరలాగు క్రీస్తును నేర్చుకున్నవారు కారు. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. మనము ఒకరికొకరము అవయవములై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాటలాడవలెను. కోపపడుడి గాని పాపము చేయకుడి. సూర్యుడస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. అపవాదికి చోటియకుడి. దొంగిలవాడు ఇక మీదట దొంగిలక అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడవలెను. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు.
సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.